ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి బైపాస్ సర్జరీకి వచ్చే వాళ్ళ సగటు వయస్సు కూడా మన అమెరికా, యూరోపియన్ కంట్రీస్‌తో పోల్చుకుంటే 10, 15 సంవత్సరాలు. మన స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే మేము చేసిన 16,000 బైపాస్ ఆపరేషన్‌లో యావరేజ్ ఏజ్ 52 ఇయర్స్. అదే అమెరికన్స్‌లో అయితే 63 ఇయర్స్ ఉంది. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది సార్. రెడ్ మీట్ అంతా అక్కడే తింటారు, ఫ్యాటీ ఫుడ్స్ అక్కడ తింటారు, ఎక్కువ ఈ కార్బొనేటెడ్ బెవరేజెస్ అక్కడ తాగుతారు, లైఫ్ స్టైల్ బాగుండదని చెప్పే అమెరికా దేశం కంటే ఇక్కడ మనం ఎంత యోగా, ల్యాండ్ ఆఫ్ యోగా, అలాగే ల్యాండ్ ఆఫ్ వెజిటేరియనిజం, సాత్వికత అని చెప్పి మన దేశంలో 52 ఇయర్స్కి రావడం అంటే చాలా ఆశ్చర్యం సార్. మెటబాలిక్ సిండ్రోమ్ ఉండటం వల్ల పుట్టుకతోనే మన డయాబెటీస్ కూడా ఎక్కువ ఉంటుంది ఇండియాలో హైయెస్ట్. ఎందుకంటే అన్ని దేశాలతో పోల్చుకుంటే బైపాస్ సర్జరీకి వచ్చే వాళ్ళలో 100కి 60 మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు ఇండియాలో. వేరే వెస్ట్రన్ కంట్రీస్లో 40, అమెరికాలో 40% మాత్రమే ఉంది. సో మన దేశంలో అత్యంతంగా యాక్చువల్గా దీన్ని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ముఖ్యంగా మన ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. దానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పాలంటే సార్, ఆహార వ్యవహారాలే కారణమా, జెనెటిక్స్ కొంత ఉందంటారా, లేక మనకి ఒత్తిడి పెరిగిపోయిందంటారా? ముఖ్యంగా ఈ డయాబెటీస్, ఈ కరోనరీ అథెరోస్క్లెరోసిస్ రావడానికి ఆహారంలో ఉంటుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం ఇట్లా ఉంటుంది. తర్వాత ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్యాట్స్, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ బర్న్ట్ ఆయిల్ రిపీటెడ్ బర్నింగ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కూడా ఈ ఎథెరోస్క్లెరోసిస్ వస్తూ ఉంటుంది. అదే ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే మనలో శారీరక వ్యాయామం తక్కువ. ఫిజికల్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కరోనరీ అథెరోస్క్లెరోసిస్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజు, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే తప్పితే కానీ వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్కి దే విల్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ దట్. సో అందువల్ల ఏంటంటే బై ద టైమ్ వీ గెట్ ది డిసీజ్ సిమ్టమ్స్ వచ్చే లోపల ఆల్రెడీ 10 years అయిపోయింది ఫర్ ద సేమ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో అందువల్ల కొన్ని మార్పులు బాడీలో వస్తాయి. అవి తర్వాత కొంత నియంత్రణకే ఉపయోగపడుతుంది ఫిజికల్ ఎక్సర్సైజ్. సో అందువల్ల మనకి ఈ 3 కారణాల వల్ల ఉంటుంది. తర్వాత స్ట్రెస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాజెస్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావడానికి. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆల్సో ప్రొడ్యూసెస్ వాస్కులర్ అబ్స్ట్రక్షన్, రక్తనాళ దాంట్లో. అవేంటంటే వాస్కులర్ ఎండోథెలియం మీద ఈ ఏవైతే మన ఈ ఎయిర్లో ఉన్న పొల్యూషన్ ఉన్నాయో అవి యాక్ట్ చేసి ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. ఏదైనా రక్తనాళంలో మనకి ఎక్కువ అందరికి కూడాను అది వ్యాకోచించడానికి నైట్రిక్ ఆక్సైడ్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది. అది ఒక్కటే ఎక్కువగా బాడీలో ఈ బ్లాక్స్ రాకుండా, రక్తనాళాలు సన్నబడకుండా చేస్తుంది. కానీ ఈ ఎయిర్ పొల్యూట్స్ అవన్నీ కూడా దాని మీద యాక్ట్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. సో అందువల్ల ఎన్విరాన్మెంట్ కూడా నవ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజ్. సో ఇట్లా ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ దాని రకరకాల పద్ధతులతో మనం ముందు ఒక రక్తనాళంలో కానీ బ్లాక్ ఉండేటట్టయితే అది స్టెంట్ వేయడానికి అనుకూలంగా ఉంటే స్టెంట్ వేస్తారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఫస్ట్ యాంజియోగ్రామ్ చేస్తే అప్పుడు మనకు వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అది జరిగిన తర్వాతే మనం స్టెంట్ వేయాలా లేకపోతే సర్జరీ అవసరమా అని.